సార్ లోక్సభ స్పీకర్ కోసం ఫస్ట్ టైం మరి ఎన్నికలు జరగడం మనం చూసాం సార్. అయితే ఏపీలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి బీజేపీకి సపోర్ట్ చేస్తారా లేదా అని ఒక చర్చ అయితే వచ్చింది. ఫైనల్గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అయితే దీన్ని ఇప్పుడు అంటే ఎన్డీఏకి సపోర్ట్ చేయడం అంటే టీడీపీకి సపోర్ట్ చేయడమే. టీడీపీ కూటమికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలిపేశారని చెప్పేసి ప్రచారం అయితే ఈ విధంగా చేస్తున్నారు సార్. ఇక దీని గురించి మీరేం చెప్తారు? మరి ఎన్డీఏకి సపోర్ట్ చేయడం, టీడీపీ కూటమికి సపోర్ట్ చేయడం ఒకటే అంటారా సార్? అంటే టీడీపీకి సపోర్ట్ చేయటంగా చూడకూడదు. ఎన్డీఏ వ్యూహంలో భాగంగా ఎన్డీఏ ఆడుతున్నటువంటి ఒక నాటకంలో, అంటే మనకు ఒక పాత సెయింగ్ ఉంది, విధి ఆడే వింత నాటకంలో అందరూ కూడా పావులే పాత్రలే. అలాగా ఎన్డీఏ ఆడుతున్నటువంటి ఒక నాటకంలో చంద్రబాబు జగన్ ఇద్దరు పాత్రధారులు మాత్రమే. అంతకుమించి వాళ్ళకేమీ పెద్ద ఉనికి ఉందని నేను అనుకోవడం లేదు. ఎన్నికల కంటే ముందే ఈ సన్నివేశాన్ని మనం ఊహించాం. అంటే మొదటి నుంచి ఉన్నదే అది. అంటే ఎందుకు ఏపీ ఎలక్షన్లో ఎన్డీఏ చంద్రబాబుతో ట్రావెల్ అయింది, ఎందుకు భారతీయ జనతా పార్టీ చంద్రబాబుని హక్కును చేర్చుకుంది, చంద్రబాబుతో ఎందుకు సయోధ్య పెట్టుకుంది, కూటమి ఏర్పాటుకు ముందు నుంచి ఎందుకు వ్యతిరేకంగా ఉంది, తర్వాత ఎందుకు అనుకూలంగా మారింది, ఎందుకు చంద్రబాబుని కంట్రోల్లోకి తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక టూల్ని ఎందుకు వాడింది అంటే, పబ్లిక్ మూడ్ కొంత యాంటీ జగన్గా కదులుతోంది అనేది వాళ్ళకి ఒక స్మెల్ ఉంది, ఒక అజ ఉంది. ఉండటం వలన వాళ్ళకి కావలసింది కేంద్రంలో తమ వెనకాల నిలబడేటువంటి ఎంపీలు, తము చెయ్యి ఊపితే చెయ్యెత్తేటువంటి ఎంపీలు కావాలి వాళ్ళకి. అది ఏపీలో ఉన్నటువంటి ఎంపీలు ఇన్ టోటల్ తన కాంపౌండ్లో ఉండాలి అనేది ఎన్డీఏ వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగా జగన్ గెలవగలిగితే జగన్ ఎలాగో మన కాంపౌండ్లోనే ఉంటాడు. ఎందుకంటే ఆయన కేసులు, ఆయన గొడవలు, ఆయన వివాదాలు ఆయనకు ఉన్నాయి. ఆయన వీళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళి సాధించేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఆయన ఏ కూటమికి చెందకుండా బీజేపీతో ట్రావెల్ అయినట్టుగా బయటకు కనబడకుండా అజ్ఞాతంలో బీజేపీ సేవ చేసుకుంటూ బతుకుతున్నాడు ఆయన. ఈ క్రమంలో జగన్ ఎలాగూ మన కాంపౌండ్ మనిషే, కొత్తగా మన కాంపౌండ్లో తెచ్చుకోవాల్సింది చంద్రబాబుని. ఎందుకంటే చంద్రబాబుకి 4 సీట్లు ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది పబ్లిక్ మూడ్ ప్రకారం. అందుకని దాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబుని తమ కస్టడీలోకి తీసుకురమ్మని పవన్ కళ్యాణ్ని నియోగించి ఆయన వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడి చంద్రబాబుని ఎన్డీఏ వైపు టర్న్ చేసి వీళ్ళ కాంపౌండ్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు దాని ఫలితం ఏంటంటే తెలుగుదేశం ఎంపీలు ఇన్ టోటల్ అక్కడ మోడీ కోసం చేతులు ఎత్తారు. అలాగే ఇక్కడ ఎన్డీఏతో తలబడి పోటీ చేసి 11 స్థానాలకి కుదించబడినటువంటి జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలను కూడా ఎన్డీఏ కాంపౌండ్లో నిలబెట్టి మోడీ కోసం చెయ్యెత్తించాడు. ఇది జరిగింది. అంటే వాళ్ళు డిజైన్ చేసినటువంటి డ్రామా ఇది. ఇందులో జగన్ ప్రమేయం కానీ, జగన్ పాత్ర కానీ వీళ్ళందరూ కూడా పాయసంలో గరిటెలు లాంటి వాళ్ళు. చంద్రబాబు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ పాయసంలో గరిటెలు లాంటి వాళ్ళు. పాయసంలో గరిటెకి దాని రుచి తెలీదు, దాని వేడి తెలీదు. జస్ట్ అవతల వాళ్ళ గిన్నెలో సర్వ్ చేస్తుంది అంతవరకే. అది వీళ్ళ పాత్ర. అది జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఎన్డీఏ విందులో వాళ్ళ పాయసంలో గరిటెల్లాగా పనిచేసేవాళ్లే తప్ప వీళ్ళకి ప్రత్యేకంగా ఉనుకులు లేవు. ఈ స్పృహ వాళ్ళకు ఉంటే, అంటే వీళ్ళ స్వీయ ప్రయోజనాల కోసం వాళ్ళ ఎన్డీఏతో అంటకాగుతున్నారు. వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ ముఖ్యం కాదు. ఏ ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాదు, ఏ ముఖ్యమంత్రికి అయినా సరే. ఇది ఎన్డీఏ ఆడుతున్న డ్రామా అని మనం మాట్లాడుకున్నాం ఇందాక. ఎన్డీఏ కంటే కూడా మించి వరల్డ్ బ్యాంక్ ఆడుతున్నటువంటి నాటకం ఇది. ఆ నాటకంలో ఎన్డీఏతో, మోడీతో సహా అందరూ పాత్రదారులే. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. మార్కెట్ ఎకానమీని మేనేజ్ చేయటం మాత్రమే ప్రభుత్వాల పని తప్ప ప్రజా సంక్షేమం వీళ్ళ పని కాదు. ప్రజా సంక్షేమం చేస్తున్నట్టుగా నటించాలంతే. ఆ నటన చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటూ, ప్రజలను మేనేజ్ చేసుకుంటూ ఈ మార్కెట్ ఎకానమీని డ్రైవ్ చేయాలి. అంటే ప్రభుత్వాల పరిస్థితి, మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించి కొంచెం వేగం పుంజుకున్నది 95లో.
95 నుంచి ఇప్పటి వరకు ఈ 30 ఏళ్ల చరిత్రలో 30 ఏళ్ల ప్రస్థానం మార్కెట్ ఎకానమీలో భారతదేశానిది. అవును. ఈ 30 ఏళ్ల ప్రయాణంలో ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రభుత్వ భూమి టన్నులు గతంలో ఉండిపోయింది. ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగము సహకార ఆర్థిక వ్యవస్థ నడిచింది కొంతకాలం. ఈ సహకార ఆర్థిక వ్యవస్థ నడిచిన రోజుల్లో మిక్స్డ్ ఎకానమీ అంటారు దాన్ని. ఆ మిక్స్డ్ ఎకానమీ రోజుల్లో చాలా ప్రొక్యూర్ అయి ప్రభుత్వ స్థలాలు ఉండేవి. ప్రభుత్వ సంస్థలకి చాలా పెద్ద ఎత్తున స్థలాలు కేటాయింపులు జరిగి ఉన్నాయి. ఆ తర్వాత 95 తర్వాత ప్రభుత్వాలు చేస్తున్న పని ఏంటంటే డిజిన్వెస్ట్మెంట్ పేరుతో పెట్టుబడుల ఉపసంహరణ. ఓకే. పెట్టుబడులు వెనక్కి తీసుకోవటం, ఆ సంస్థలను నిర్వీర్యం చేయటం, ఆస్తులు అమ్మేయటం. ఇదే పని చేస్తున్నారు ఎవరైనా. ఎనీ ముఖ్యమంత్రి ఎనీ ప్రధానమంత్రి చేస్తోంది ఇదే. కేంద్ర బడ్జెట్లో ఈ రోజుకి ప్రధాన వాటా డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ డబ్బులే. అమ్మిన డబ్బులతో పని చేస్తున్నారు తప్ప వీళ్ళు సంపాదించి పని చేయట్లా. సంపాదించుకోవటం మార్కెట్ పని అయిపోయింది. ఇది కండిషను. దీని గురించి ఎవరూ మాట్లాడరు. అంచేత ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రత్యేకంగాను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రత్యేకంగాను ఉండదు. ఎవరైనా సరే ఆ తానులో ముక్కలే. అక్కడి నుంచి వచ్చిన పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి. మధ్యలో నీ దగ్గర ఉన్నటువంటి పావలాన్ని నువ్వు దానం చేస్తావా, ఎలా దానం చేస్తావు, దాన్నే సంక్షేమ పథకాలు అంటున్నారు. అమ్మ ఒడి, నాన్న ఒడి, ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఆ పావలాలో పుట్టేవి. అది చంద్రబాబు అయినా చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి అయినా చేస్తాడు. ఆయన పద్ధతిలో ఆయన చేస్తాడు, ఈయన పద్ధతిలో ఈయన చేస్తాడు. మీకు అన్న క్యాంటీన్ అని చెప్పి 5 రూపాయలకు భోజనం పెడతానంటే అలా 5 రూపాయలకు అన్నం తినేవాళ్ళ ఎంతమంది ఉన్నారు అనేది నువ్వు ఒక లెక్క కదా. నీ రాజ్యంలో 5 రూపాయలకు అన్నం తినే పరిస్థితిలో జనాలు ఉన్నారంటే అది నీకు సిగ్గు కదా. నువ్వు చేస్తున్న పాలన ఏంటి? అది కదా ప్రశ్నించాల్సింది. అంటే వీళ్ళు చేస్తున్న పని ఏమిటంటే పరిపాలన అనే పేరుతో పేదలకి ఒక 70 గజాలు స్థలం ఇచ్చి అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక 70 గజాల స్థలం ఇచ్చి ఇల్లేసుకోమని. అదేదో పాత రోజుల్లో సామెత ఉండేది, కుడుమిచ్చి బ్రహ్మాండం అనుకో అని. కుడుం ఇచ్చి బ్రహ్మాండం అనుకో అని ఒక సామెత ఉండేది. ఓకే. ఆ పద్ధతిలో 70 గజాల చొప్పున ఒక 100 మందికి ఒక ఏరియాలో ఇచ్చి ఇదంతా నేను చేసిన ప్రజా సంక్షేమము అని చెప్పి దాన్ని వీడియోలు తీసి ప్రపంచమంతా సావగొట్టి ఆ ముసుగులో వీళ్ళు చేసేది ఏంటంటే ఆ పక్కన ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు తీసుకెళ్ళి ఒక కార్పొరేట్ కంపెనీకి ఇచ్చేస్తారు. ఇది ప్రభుత్వాలు చేస్తున్న నిర్వాహకం 95 నుంచి. సో మార్కెట్ ఎకానమీలో దేశం ఉన్నప్పుడు ఎవరికి సొంత బుర్రలు ఉండవు. జగన్మోహన్ రెడ్డికి సొంత బుర్ర ఉండదు, సొంత ప్రోగ్రాం ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి సొంత ప్రోగ్రాము లేదు, సొంత బుర్ర లేదు. సొంత బుర్రతో ప్రవర్తించడానికి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రుల పరిస్థితి ఏమవుతుంది అనడానికి నందమూరి తారక రామారావు గారు ఉదాహరణ. మార్కెట్ ఎకానమీలో మార్కెట్కి భిన్నంగా వ్యవహరించాలని ప్రయత్నించాడు ఆయన. ఏం జరిగింది? ఆయన పీక్ అవతల పారేసింది మార్కెట్. చంద్రబాబు అనే ఒక పట్కారను పట్టుకుని నందమూరి తారక రామారావు అనే పాత్రను తీసి రోడ్డు మీద గిరాటేసింది. దీన్ని గుర్తించుకోవాలి ఎవడైనా సరే. ఇది కండిషన్. అందుకని జగన్మోహన్ రెడ్డి డిఫరెంట్గా ఆలోచించి ఆయన ఏదో ఇప్పుడు కొత్తగా టీడీపీకి వ్యతిరేకి, ఇక్కడ వ్యతిరేకి, అక్కడ అనుకూలం ఇలా కాదు. వీళ్ళందరూ ఒకే ఏరియాలో భోజనం చేసే మనుషులు, ఒకే చోట తినేవాళ్ళు వీళ్ళందరూ. కావున వీళ్ళలో తేడాలు చూడటం, వీరు వేరు వారు వేరు అనుకోవటం, ఇది ముందుగా మన కళ్ళజోళ్ళు కడుక్కోవాలి. ప్రపంచాన్ని ఎలా చూడాలో అలా చూడకపోవడం వలన వస్తున్న దౌర్భాగ్యం ఇది. అలా చూడని అజ్ఞానులు మాట్లాడే మాటలు ఇవి. ఏది? ఆయన ఢిల్లీలో అనుకూలంగా ఉన్నాడు ఎన్డీఏకి, బెజవాడలో వ్యతిరేకంగా ఉన్నాడు అని మాట్లాడటం. ఆయన బెజవాడలో అయినా ఢిల్లీలో అయినా ఒకే స్టాండ్ అయింది. ఆయన కండిషన్ ఏమిటి? ఆయన బీజేపీకి వ్యతిరేకమని ఎప్పుడైనా మాట్లాడా? తెలుగుదేశం పార్టీతో మాత్రమే ఆయనకు లోకల్ రైవలరీ ఉంది. కానీ బీజేపీ కాంపౌండ్లో ఈయన తల వంచుకుని నిలబడే సీనే. వారిది కూడా అదే పరిస్థితి. వారు కూడా తల ఎగరేసే పరిస్థితి ఇంతకుముందు ఉండింది.
2019లో కొంచెం చంద్రబాబు తలెత్తి మాట్లాడే సినిమా ఉంది, ఇప్పుడు లేదు. జగన్ ద్వారా ఆయన చంద్రబాబు నాయుడు గారి మెడ వంచి మోడీ గారు ఆ వంచిన మెడని కాపాడుతామని పవన్ కళ్యాణ్ ద్వారా మలాం పూసి ఈ గేమ్ ఆడుతున్నారు. సో అందుకని ఇది ఈ నిర్మాణము, దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు తెలిసిన వాడికి ఎవరిని ఇది ఆశ్చర్యపరచల. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మోడీకి అనుకూలంగా చేతులెత్తుతాడు అని జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైన 2014లో బీజేపీ గెలిచిన మరుక్షణం అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు కొంచెం తగల ఎగరేసే ఛాన్స్ ఉంది కాబట్టి అతన్ని తల వంచి కాంపౌండ్లోకి జగన్తో తల వంచి పవన్ కళ్యాణ్తో కాంపౌండ్లోకి లాక్కొచ్చి చంద్రబాబుని దొడ్లో కట్టేశారు బీజేపీ వారు. సో ఇది బీజేపీ డిజైన్డ్ ప్రోగ్రామ్ తప్ప మరేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళనొకళ్ళు కావలించుకున్నటువంటి ఒక పిక్చర్ అవసరము అని బీజేపీ భావిస్తే వాళ్ళిద్దరినీ కూడా తీసుకొచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళిద్దరినీ కలిపి కూర్చోబెట్టి 4 ఫోటోలు దింపి ప్రపంచంలోకి పంపు చేయటం వల్ల ఏదైనా ప్రయోజనం వాళ్ళకు వస్తుంది అనుకుంటే చేయగలరు, అది కూడా చేస్తారు. చంద్రబాబుకు ఫోన్ చేసి నువ్వు వెళ్ళి జగన్తో కాసేపు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది, మాట్లాడాలి, తప్పదు, ఇది దొరమాట అంటే నిర్మోహమాటంగా ఆయన చేస్తున్న పని ఆపి భోజనం చేస్తుంటే భోజనం పక్కకి నెట్టెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడగలడు. పవన్ కళ్యాణ్ చేసింది కూడా అదే. ఓజీ షూటింగ్లో ఉండగా ఆయనకి కాల్ వచ్చింది, నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు తల తిప్పు అని. వెంటనే ఆయన అక్కడి నుంచి ఆగమేఘాల మీద బయలుదేరి వెళ్ళి తల తిప్పి ఆ రోజు ప్రెస్ మీట్లో ఆయన ఒక మాట అన్నాడు, నేను హడావిడిగా మాధాపూర్ని, హడావిడి ఎందుకు, మద్దతు ప్రకటించడానికి లేజర్గా రావచ్చు కదా అంటే వాళ్ళు తంతామన్నారు తొందరగా వెళ్ళకపోతే, అందుకని బయలుదేరాడు. వస్తూ మాధాపూర్లో ఆ నిర్మాణాలు అవి చూసి ఆశ్చర్య చెక్కుతుండడం అయిపోయాను. ఇంత నిర్మాణాలు అంతా చంద్రబాబు కదా చేసింది అని నేను మనసులో చాలా దుఃఖించాను అని మాట్లాడాడు ఆయన. ఇది కండిషన్. అందుకని ఎలా జరగాల్సి ఉందో, ఎలా జరగాలని డిజైన్ అయ్యుందో అలాగే జరిగింది పార్లమెంట్లో సన్నివేశం. అంతకు మించి తేడాగా జరిగితే ఆశ్చర్యపోవాలి. జగన్మోహన్ రెడ్డి అక్కడ చేతులు ఎత్తకపోతే ఆశ్చర్యం, కానీ ఎత్తితే ఆశ్చర్యం లేదు. జగన్కి ఏమైంది అని ప్రపంచం అంతా అతని వైపు చూసేది. కొంతమందిలో ఆశలు చిగురించేవి, ఇతనేదో తిరుగుబాటు చేయబోతున్నాడా, జైలుకి వెళ్ళడానికి సిద్ధపడిపోయాడా, లేదు మధ్యస్థల మీద తలపెట్టడానికి సిద్ధపడ్డా అని అప్పుడు ఆశ్చర్యపోయి రకరకాల సిద్ధాంతాలు అప్పుడు పుట్టేవి. ఇప్పుడు సిద్ధాంతాలు మాట్లాడేవాళ్ళు అజ్ఞానులు అని అనుకోవాలి.